మళ్ళీ వచ్చా మీ దుర్గాదేవి కేటరింగ్. ఏంట్రా దేవి ఇక్కడ ఉందనుకుంటారా? గుడి శ్రీరామనవమి అంటే ఈ రోజుకి నేను వంట చేస్తున్నాను. శ్రీరామనవమి కదా, వంట చేస్తున్నాను. వంట వచ్చింది. ఇది ఎక్కడంటే కాకినాడ దగ్గర గురజనాపిల్లి సెంటర్ అంటాం కదా, లోపలమాట వంట చేస్తున్నాను. చల్లంగి అంటారు, గురజనాపిల్లి దాటేది చల్లంగి. అగోండి రావుల వారిది. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. టెంట్ తీసేయండి, ఎందుకంటే పొడపల్లి పెట్టడం కదా, స్టవ్ పక్కన పడేసి టెంట్ తీసేయండి. చూసారు కదా, ఇదైతే కనుక మొత్తం గ్యాస్ లేదు, ఇంకా మొత్తం అన్ని పొలపైన చేశాను. అగోండి కళ్ళు అయితే వాసిపోయినాయి అనుకోండి. వంట అయితే మాత్రం ఆగలేదు, గ్యాస్ లేకపోతే సరే ఆగలేదు. పొలంగా పొయ్యి అయితే కనుక బిర్యానీకి పెడుతున్నాను అనమాట. చూసారా గ్యాస్ పొయ్యి ఎలా అయిపోయినాయో. సరే పూర్వ వైభోగం వచ్చేసింది అని అనుకుంటున్నారు, కానీ మేము చాలా బాగా ఇబ్బంది పడతాను అలా వండడానికి, ఎందుకంటే పెద్ద పెద్ద వంట కదా. ఐటమ్ చూడండి, అయితే ఇదైతే కనుక పప్పు మామిడికాయ. నిజంగా వంట అంతా చాలా సూపర్గా చేస్తాను. ఉదయమే వెళ్ళాను. అదైతే పప్పు మామిడికాయ. ఇదైతే బంగాళదుంప మిల్ మేకర్ కర్రీ. చూసారు ఎంత బాగా కనబడుతుందో. మీ దేవి మీకోసం ఈ ఐటమ్ తీసుకొచ్చింది, కానీ చూసి లైక్ కొట్టండి ఫ్రెండ్స్, లైక్ కొట్టండి ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీకోసం ఇవన్నీ తీసి పెడుతున్నాను. ఇదైతే కనుక సాంబార్ బంగాళదుంప మిరపకాయ బిర్యానీ. పులిహోర. చూడండి ఫ్రెండ్స్, అందరూ ఒక్కరా అంటున్నారు. మీ దేవి ఒక్కరితేనే సరే ఎంత వంటనే చేసేది కదా. చెప్పండి వీళ్ళకి ఏంటి ఈ వేళకి ఎంతమంది వచ్చారు వంటలు? ఓన్లీ వన్. ఫసక్ మీ దేవి. ఎవరు అనుకుంటున్నారు? మీ దేవి. ఆడవాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. మీరు ఒక్కరైనా ఎవరు? మీ దేవి. మీ అండ దేవుడు అండ తోడుంటే ఎంత వంటనా సరే. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబ్